హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కొబ్బరి రైస్ ఎలా చేసుకుందామో చూద్దామండి. ముందుగా కొబ్బరి రైస్ కోసం రైస్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను. అలాగే ఒక కొబ్బరికాయని ఇలా ముక్కలుగా కట్ చేసి ఇలా గ్రైండ్లో వేసుకొని మనము కొబ్బరిలో పాలుని ఇలా వడబోసుకోవాలన్నమాట. సో ఈ కొబ్బరి పాలతోనే మనం కొబ్బరి రైస్ చేస్తున్నాము. మనకి ఇందుకు కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ బియ్యంని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకోవాలి. మనకి ఇందుకు నెయ్యి కూడా అవసరం. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే మసాలాలు. మనకి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ మనకి కొబ్బరి పాలు అవసరం అండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ని పెట్టేశాను. ఇందులో ముందుగా మనం గీని 2 స్పూన్లు యాడ్ చేసి గీ వేడయ్యాక మసాలాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగడానికి మనం కొద్దిగా సాల్ట్, ఉల్లిపాయలు వేగాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు వేసుకోవాలండి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ కొబ్బరి పాలు వాడుతున్నాను నేను ఇక్కడ. కొబ్బరి పాలు బాగా మరగనివ్వాలి. మనము కొబ్బరి పాలు మరుగుతున్నప్పుడే ముందుగా నానబెట్టేసుకున్న రైస్ని ఇందులో వేసేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఇందులో కాంబినేషన్గా చికెన్ వేసుకోవచ్చు, అలాగే పెరుగు పచ్చడి ఇలా చేసుకొని వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. Thank you for watching.